హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఓకే. యెషయా 9 అధ్యాయం 9 అధ్యాయం 6 వచనం చూడండి. యెషయా 9 అధ్యాయం 6 వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా! ఈ వచనం ఎవరి గురించండి? యేసు ప్రభు గురించి. ఈ వచనాన్ని ప్రాముఖ్యంగా క్రిస్మస్ రోజు చెప్తారండి. ఎప్పుడు? క్రిస్మస్ రోజు మాత్రమే. కానీ ఈ వచనాన్ని ప్రతిదినము వినాలండి. ఎప్పుడు వినాలండి? ప్రతిదినము యేసు ప్రభు గురించే తెలుసుకోవాలి. అదే క్రిస్మస్. క్రిస్మస్ రోజు ఒక్కరోజు మాత్రమే కాదు ఈ వచనం. ప్రతిరోజు వినాలని దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఈ వచనంలో ఏముందండి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యేసుప్రభు పేరేటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన ఆయన అధిపతి. ఈ భూమి మీద అధిపతి ఎవరండి ఇప్పుడు? యేసుప్రభే. మరి అధిపతి ఆయన అన్నప్పుడు మనం ఆయన గురించే తెలుసుకోవాలి. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. భూమి మీద ఏ మనిషి చూసి ఉండడు. హల్లెలూయా! ఆయన ఆశ్చర్య కార్యాలు అంత అద్భుతంగా చేశాడు భూమి మీదకి వచ్చి. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. హల్లెలూయా! చనిపోయిన వ్యక్తి తిరిగి లేవాలంటే ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్లే. ఆ దేవుడే మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా! ఆయన మానవుడిగా వచ్చాడు లేదండి. మానవుడిగా వచ్చి అనేక అద్భుత కార్యాలు చేశాడు ఆయన. తర్వాత ఆయన ఎవరు? ఆలోచనకర్త. రెండవది ఆయన ఆలోచనకర్త. ఆయనే ఈరోజు ఆలోచన ఇచ్చేవాడు. భూమి మీద మనిషికి ఆలోచన ఇచ్చేవారు ఎవరండి? ఆయనే. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికండి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనకి ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుని సన్నిధికి రావాలని ఆయనే. మనల్ని రక్షించుకుంది ఎవరు? ఆయనే. మనకి ఆయన వాక్యాన్ని వినిపింపజేశాడు. వినిపింపజేసి ఆలోచన ఇచ్చాడు. సువార్తను నమ్మే కృపను. ఆయన ఆ కృపనిచ్చాడు కాబట్టి మనం నమ్మగలిగాం. ఎందుకంటే ఆలోచన కర్త ఆయన ఇప్పుడు. తర్వాత బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరండి? బలవంతుడైన. మనుషులు బలహీనులుగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన బలవంతుడు. మనం బలహీనమని మనం అంగీకరించి మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని బలపరచువాడు. ఈరోజు బలపరచువారు ఎవరండి? ఆయన. తర్వాత నిత్యుడగు తండ్రి. ఎవరండి ఆయన? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు సమాధానాన్ని ఇచ్చేవారు ఎవరు మన జీవితంలో? ఆయనే. నిత్యుడగు తండ్రి ఎవరు? ఆయనే. యేసుప్రభు శిష్యులు అడుగుతారు, మాకు తండ్రిని చూపించని. యేసుప్రభుని చూస్తే తండ్రిని చూచినట్టని ఆయన జవాబిస్తారు. సమాధానం కర్తే అయినప్పుడు సమాధానానికి మన జీవితంలోని ఎవరిస్తారండి సమాధానం? ఇప్పుడు సమాధానం ఎవరి వల్ల వస్తుంది? యేసుప్రభు. ఆలోచనానికి కర్త ఆయనే, సమాధానానికి కర్త కూడా ఆయనే. ఇప్పుడు మనల్ని నడిపించేవారు ఎవరు సమాధానంతో? ఆయనే. ప్రతిరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలండి. హల్లెలూయా! ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు. సరే, ఇప్పుడు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశారో చూద్దాం చూడండి. మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనం చూడండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇప్పుడు ఈ వచనం ఇక్కడ నెరవేరిందండి. యెషయా గ్రంథంలో ఎవరి గురించి చెప్పబడింది?
యేసు ప్రభు గురించి చెప్పబడిందండి. ఆ వచనం ఎక్కడ నెరవేరింది ఇప్పుడు? మత్తయి సువార్తలో నెరవేరింది. ఆయన మనకి సమాధానాన్ని ఇచ్చేవాడు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. యేసు ప్రభు ఎందుకు వచ్చారండి భూమి మీదకి? మనల్ని రక్షించడానికి వచ్చారు. ఆయన పేరేంటి ఇప్పుడు? రక్షకుడండి. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు భూమి మీదకి. మనం చేసిన పాపములు ఉన్నాయి కదండి. పాత, ప్రస్తుత, భవిష్యత్ పాపాలు. అవన్నీ ఎవరి ద్వారా కడగబడ్డాయి? యేసుప్రభు రక్తం ద్వారా. ఎందుకంటే పాపానికి శిక్ష వేయబడింది ఇప్పుడు. ఎవరు అనుభవించారు? యేసుప్రభు అనుభవించారండి పాపానికి శిక్ష. అందుకే వచ్చాడు ఆయన. భూమి మీదకి చాలామంది మనుషులు బ్రతుకుదామని బ్రతుకుతారు, అవునా? ఎలా ఒకలా బ్రతికేయాలని. మనిషి పుట్టాడంటే బ్రతకడానికే. కానీ ఒకే ఒక వ్యక్తి మరణించడానికి పుట్టాడండి ఆయన. ఆయన ఎవరు? యేసుప్రభు. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట మత్తయి సువార్తలో నెరవేరింది. యేసుప్రభు మరణించారు లేదండి? మరణించి తిరిగి లేచాడు ఆయన. ఆయన భూమి మీదకి మరణించడానికి పుట్టాడు ఆయన. ఎందుకు వచ్చాడండి? మరణించడానికి పుట్టాడు ఆయన. తర్వాత ఏమయ్యారో చూద్దాం. మనకేమిచ్చారో. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని అయిన శిశువుని చూచిరి. ఇక్కడ ఏమైందండి? గొర్రెల కాపర్లకి దూత చెప్పింది, మీ కొరకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడని. ఆయన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు తొట్టిలో ఉన్నారండి. ఎక్కడున్నారు ఆయన? తొట్టిలో ఉన్నారు. యేసుప్రభుని ఎక్కడ ఉంచారు ఇప్పుడు? పశువుల పాకలో తొట్టిలో ఉంచారండి. ప్రాముఖ్యంగా తొట్టిలో ఏమేస్తారు అక్కడ గొర్రెలకి? తొట్టిలో ఏమేస్తారండి? గొర్రెలకి ఆహారం వేస్తారు, అవునా? ఇప్పుడు ఆ తొట్టిలో ఎవరున్నారు? యేసుప్రభు అండి. ఆయన ఇప్పుడు మనకు ఆహారం. ఆయన హల్లెలూయా. ఆయన తొట్టిలో పరుండబెట్టారంటే ఆయనే మనకిప్పుడు ఆహారం అండి. జీవాహారం నేనే. జీవాహారం నేనే అన్నప్పుడు మనం ప్రతిరోజు ఎవరిని భుజించాలి? యేసుప్రభుని భుజించాలండి. ఆయన్ని భుజిస్తే మనకి బలం వస్తుంది. హల్లెలూయా. జీవాహారం నేనే అన్నారు ఆయన. మనకి ఏ జీవాన్ని ఇచ్చారు ఆయన? సమృద్ధి జీవాన్ని ఇచ్చారండి భూమి మీద. ఆయన ఏమన్నా నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడునూ ఆకలి కొనడానికి ఉంది. ఈ భూమి మీద మనిషికి ఆకలి ఉంటుందండి. తినే ఆకలి మాత్రమే కాదండి. హల్లెలూయా. ఆకలి మాత్రమే కాదు, ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది. జీవితంలోని ప్రతి సమస్య నుంచి బయటికి రావాలని ఎంతగా ఆలోచించినా ఆ సమస్య నుంచి మనిషి బయటికి తనంతట తను రాలేడు. ఎవరు తీసుకురాగలరు? ఆయనే సమాధానానికి కర్త. ఆలోచన ఇచ్చి సమాధానాన్ని ఇచ్చి నడిపించేవారు ఆయనే. ఎందుకంటే ఈరోజు జీవాహారం మనకి ఆయన అయ్యారు. యేసుప్రభుని ఎక్కడ ఉంచారు? ఇప్పుడు తొట్టిలో పరుండబెట్టారండి. ఆయన ఈరోజు జీవాహారం మనకు. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందంటి వాడు ఆయనని నేనెవరిని గురించి చెప్పితనో ఆయనే ఈయన. ఇక్కడ యోహాను ఏమంటాడండి? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు ప్రభు గురించి అండి. యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని. ఇప్పుడు మన పాపములన్నీ ఎవరు మోసారు? యేసు ప్రభు మోసుకొని వెళ్ళిపోయాడండి ఆయన. ఇప్పుడు మనకు ఏ అడ్డము లేదు భూమి మీద. ఇప్పుడు మన ప్రార్థన యేసు ప్రభు దేవుడు వింటాడా లేదండి?
దేవుడు వింటాడు. ఎందుకంటే పాపమునకు శిక్ష పడింది. హల్లెలూయా. పాపానికి శిక్ష విధించబడింది. ఎవరు అనుభవించారు పాపానికి శిక్ష? యేసు ప్రభు అనుభవించారండి. ప్రతిరోజు మనం ఏమని నమ్మాలి ఇప్పుడు? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని నమ్ముతూ ముందుకెళ్ళాలండి. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు, ఆయన సిలువ కార్యాన్ని బట్టి. యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి దానంగా ఇచ్చాడండి. ఏ విధంగా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించారండి? తండ్రి అయిన దేవుడు మనకి కుమారుని అనుగ్రహించారు, యేసుప్రభుని. ఎందుకు అనుగ్రహించారు? చూడండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్యజీవం అనుగ్రహించాడండి ఆయన భూమి మీద. నిత్యం జీవించాలని మనం. హల్లెలూయా. ఆ జీవాన్ని ప్రతిదినము మనం అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం రక్షించబడ్డామంటే ఒక్క రోజుతోనే అయిపోలేదండి. ఇది యుగ యుగాలకు వెళ్తుంది. హల్లెలూయా. మనం బ్రతికినంత కాలం రక్షణ అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే యేసుప్రభుని ఇచ్చారు దేవుడు. ఎందుకు ఇచ్చారండి? తండ్రి అయిన దేవుడు ప్రతిదినము మనం ఆయన ఇచ్చిన జీవాన్ని, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతిదినం మనం ఏమైనా పలకాలి? ఇప్పుడు నీతిమంతులు అని పలకాలి. తర్వాత ప్రతిరోజు వాక్యాన్ని పలకాలండి. ఆ రక్షణ ఎలా అనుభవిస్తాం? వాక్యాన్ని పలుకుడు ద్వారా అనుభవించగలం. చూడండి, 91వ కీర్తన 1 చూడండి. మహోన్నతిని చాటు నివసించేవాడే, సర్వశక్తిని నిన్ను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాల్నై ఉన్నది. ఇక్కడ దావీదు ఏం రాశాడండి? ఎక్కడ మనకి రక్షణ కలుగుతుంది? ఇప్పుడు ఎవరి దగ్గరండి? యేసు ప్రభు దగ్గరే. ఈ వచనాలన్నీ ప్రతిదినం మనం జీవితంలో పలకాలండి. హల్లెలూయా. పలుకుతున్నప్పుడు ఆ రక్షణ మన జీవితంలో అనుభవిస్తాం. వాక్యంలో ఏముంది? ఆయన జీవం ఉంది. వాక్యంలో ఏముందండి? ఆయన జీవం ఉంది. ఆయన వాక్యాన్ని మన నోటితో పలికినప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ మనం అనుభవిస్తాం. అందుకే మహోన్నతిని చాటు నివసించేవాడే, సర్వశక్తిని నిన్ను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇప్పుడు మనకు ఆశ్రయం ఎవరు? యేసు ప్రభు అండి. మన కాపుదలు ఇచ్చేవారు ఎవరు? ఆయనే. మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన రక్షణ అనుభవిస్తామండి ప్రతిదినము. హల్లెలూయా. ఏమనిపిస్తామండి? యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు మనం రక్షణ అనుభవిస్తాం. రక్షణ ఒక్కరోజుతో పోయింది కాదండి, ప్రతిరోజు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆయన ఇవ్వబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిరోజు మనం భోజనం చేస్తాం కదండి. భోజనం చేస్తున్నప్పుడు మనకి బలం వస్తుంది, అవునా? యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ఆయన రక్షణ అనుభవిస్తాం మన జీవితంలో. మనం ప్రతిరోజు రక్షణ అనుభవించాలనే తండ్రి అనే దేవుడు యేసు ప్రభుని మన కొరకు ఇచ్చాడు. ఆయన ప్రతిరోజు ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి తెలుసుకోవాలండి, ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సరే, ఆయన శిలువ బలియాగం ద్వారా ఏం చేశారండి? ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడండి. సరే చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, 24 నుంచి చూడండి. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన శిలువ బలియాగం ద్వారా
ఆయన మరణించి తిరిగి లేచాడండి. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానుడు ఎందుకయ్యాడండి? మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. ఎందుకండి? మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన తిరిగి లేచాడు. ప్రతిరోజు ఏం నమ్మాలి మనం? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలండి ప్రాముఖ్యంగా. హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనకి ఇంకేమి ఇవ్వబడ్డాయో మనం నేర్చుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. యేసుప్రభు శిలువ బలియాగం తర్వాత మనకి ఎవరు ఇవ్వబడ్డారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డారు. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి ఏమని బోధిస్తుంది? యేసుప్రభు వారు ఏమన్నారండి? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి జ్ఞాపకం చేస్తారండి? ఎవరి గురించి? యేసుప్రభు గురించే. అందుకే వాక్యం వినాలండి. వాక్యం వింటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. వాక్యం వింటే ఎవరు పనిచేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడండి. ప్రతిరోజు ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసుప్రభు గురించి తెలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని ఆయన చేస్తారండి. మనం వాక్యం వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. ఆయన చేసే ప్రాముఖ్యమైన పని ఏంటి? వాక్యాన్ని జ్ఞాపకం చేయడమే. సరే, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఎలా నడిపిస్తాడో చూద్దాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఏం చేస్తారండి పరిశుద్ధాత్మ దేవుడు? సరే, 26వ వచనం చూడండి, అర్థమవుతుంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? మన బలహీనత సమయంలో మన కొరకు ప్రార్థన చేస్తాడండి మనతో పాటు. అంటే మనకు ప్రార్థన చేయాలి, ఎలా చేయాలో మనకు తెలియదు. మన బలహీనత సమయంలో మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. అలాంటి సమయంలో మనకు బలాన్ని ఇచ్చి మనకు సహాయం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మని చేసే రెండో పని అండి ఇది. ఏం చేస్తారండి? మన బలహీనత సమయంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తాడండి. విజ్ఞాపన చేయవాడు ఆయన. మొదట ఏం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు రెండోది మన కొరకు ప్రార్థన చేస్తాడండి. ఎందుకు? చూడండి, 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మన మేలు కొరకండి. సమస్తము మన మేలు కొరకు జరుగుతుంటాయి. ఎందుకు? మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థన చేస్తాడండి. హల్లెలూయా. దేవుడు అంత కృపను మనకు అనుగ్రహించాడు ఆయన. ఇప్పుడు మనకు ఎవరు అనుగ్రహించారండి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. మన బలహీన సమయంలో మనం లేవనెత్తేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థన చేయవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. వాక్యంలో ఉంది కదండి. హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారు? చూడండి, 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. సరే, పరిశుద్ధాత్మ దేవుడు పని అండి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అని దేవుడు ఎప్పుడు అనుగ్రహించాడు మనుషులకి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని ఏడో చూసాం. ఎప్పుడు అనుగ్రహించబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు?
ఎప్పుడండి? యేసు ప్రభు చెప్తారాయన, నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరము. యేసు ప్రభు వెళ్ళిపోతుంటే శిష్యులు బాధపడుతుంటారు. యేసు ప్రభు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారని. ఎందుకంటే యేసు ప్రభుతో కొన్ని సంవత్సరాలు తిరిగిన శిష్యులు భయపడ్డారు. యేసు ప్రభు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా అని. అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన అద్భుతమైన మాట ఏంటి? నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరమని. సరే చూడండి, అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయరు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేమి? పార్థీలు, మాదీయులు, ఎలామీయులు, మెస్పోతిమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, అసియా, పృగ్య, పంపులియా, ఐగుప్తు అనే దేశముల అందలి వారు. సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ యేసు ప్రభు వారు మేడగదిలో కనిపెట్టుకున్నప్పుడు యెరూషలేములో రకరకాల దేశస్తులు పెంతుకొస్తున్నాడు అందరూ ఒక దగ్గర కూడతారండి. కూడినప్పుడు యేసు ప్రభు శిష్యులు మేడగదిలో కనిపెడుతుంటారు పరిశుద్ధాత్మ కోసం. కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడండి. దిగి వచ్చినప్పుడు శిష్యులు వారి భాషతో మాట్లాడుతుంటారు. ఎవరి భాషతో అండి? ఈ రకరకాల ప్రజలు వచ్చిన ప్రజల భాషతో వీరు మాట్లాడుతుంటారు. ఎవరిదా సామర్థ్యం? దేవుని సామర్థ్యం అండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానం. ఇక్కడ వీరు ఏం చేస్తారంటే వారి భాషలో వారికి సువార్త ప్రకటిస్తారు. హల్లెలూయా. అప్పుడు వీరు ఏమనుకుంటారు చూడండి ప్రజలు. 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. సరే, దేవుని గొప్ప కార్యాన్ని దేవుడు శిష్యులు వాడుకొని చేస్తున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? వీరు మందు తాగారని. అవునా? మద్యము సేవించి వీరేదో నచ్చినట్టు మాట్లాడుతున్నారని. అప్పుడు శిష్యుల్లో ఉన్న ఒక పేతురు నిలబడి మాట్లాడతాడండి. హల్లెలూయా. 14వ వచనం చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడండి? నా మాటలు వినండి. ఏం చెప్తాడో చూడండి పేతురు. 15వ వచనం. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామును కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచిస్తాడండి ఈ సందర్భం గురించి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారంటే మనుషుల సామర్థ్యం కాకుండా దేవుని సామర్థ్యం వస్తుందండి. హల్లెలూయా. ఈ సందర్భం గురించి యోవేలు ప్రవక్త ముందుగానే మాట్లాడతాడు. ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, కుమారులు ఏమవుతుందండి? కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. యవనస్తులు దర్శనాలు చూస్తారు. అవునా? వృద్ధులు కలలు కంటారని. ఇది అంత్యదినాల్లో జరుగుతుందండి. దేవుడు ఎందుకు ఇంత కృపనిచ్చాడంటే మనము ఆయన ఆత్మతో నడిపించబడాలని. హల్లెలూయా. ఎవరి ఆత్మతోనండి? ఆయన ఆత్మతో నడిపించబడాలని. సరే, ఇప్పుడు పేతురు ఏం ప్రకటించాడో చూద్దాం చూడండి. 23వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన్ను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి పేతురు? యేసు ప్రభు గురించి అండి. ఇప్పుడు వీరు అక్కడికి వచ్చిన ప్రజల గురించి, వారికి వచ్చిన ప్రజలు వచ్చారు కదండి, యెరూషలేములోకి వచ్చిన ప్రజల దగ్గరికి దేవుని ఆత్మ వీరి మీదకి వచ్చి ప్రజలతో ఏం మాట్లాడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం బోధిస్తున్నాడండి? పేతురు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
యేసుప్రభు గురించే. సరే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేది యేసుప్రభు గురించి. తెలియని ప్రజలు యేసుప్రభుని ఎవరైతే నమ్ముకోలేదో వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధించేది ఎవరి గురించి? యేసుప్రభు గురించేనండి. యేసుప్రభు గురించి తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం భూమి మీద. తర్వాత ఏం జరిగింది? 3,000 మంది రక్షించబడ్డారండి. ఎంతమంది? 3,000 మంది రక్షించబడ్డారు. యేసుప్రభు గురించి మనం వింటున్నప్పుడు మనం రక్షించబడతాం. యేసుప్రభు గురించి తెలియని వారు కూడా రక్షించబడతారండి. హల్లెలూయా. దేవుడు ఏం నేర్పిస్తాడంటే మనకి, యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం ప్రతిదినము రక్షించబడతామండి. ఈ సందర్భంలో ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది అండి? 3,000 మంది రక్షించబడతారు. పేతురుని దేవుడు వాడుకొని 3,000 మందిని రక్షించాడండి. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన పని ఏంటండి? మనుషులు రక్షించడానికే. ఆయన పుట్టింది మరణించడానికి. ఆయన మరణించాడంటే ఆయన మరణం మనుషులను రక్షిస్తుందండి. హల్లెలూయా. ఆయన మరణించాడని చాలామంది ఏడుస్తుంటారు, అవునా? ఆయన మరణం మనకు ఆశీర్వాదం అండి. ఆయన శిలువ కార్యం, ఆయన శిలువ కార్యం మనకు ఆశీర్వాదం భూమి మీద. ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే ఆయన జీవాన్ని మనం అనుభవించడానికి. హల్లెలూయా. ఆయన చేసిన కార్యం అంత గొప్పది. ఆయన శిలువ కార్యం గురించి ధ్యానించడం అంటే ఆయన చనిపోయాడని ఏడడం కాదండి. ఆయన శిలువ కార్యం ద్వారా మనకేమి పడ్డాయో తెలుసుకోవడమే. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గురించి ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? పేతురు దేవుడు వాడుకొని మాట్లాడిన తర్వాత 3,000 మంది రక్షించబడ్డారు, అవునా? ఎవరు వారు? యూదులు. అనేక మంది యేసుప్రభు నమ్మని ప్రజలు వాళ్ళు, అవునా? నమ్మని ప్రజలనే దేవుడు 3,000 మందిని రక్షిస్తే నమ్మిన మనల్ని ప్రతిదినం ఆయన రక్షిస్తాడో లేదండి? ప్రతిదినము అన్ని పరిస్థితుల నుంచి ఆయన రక్షించవాడు. హల్లెలూయా. చాలామందికి ప్రశ్న ఉంటుంది, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటికి రాగలనని. నాకు సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, నేను వాక్యం వింటున్నాను, అయినా నాకు ఈ కష్టం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఎన్నిసార్లు విన్నా పరిస్థితి నన్ను వెంటాడుతుంది. అడిగితే వాక్యం వింటున్నానని అంటారు, అవునా? మన సామర్థ్యాన్ని బట్టి మనం వాక్యం వినలేమండి ఎంత ప్రయత్నించినా. మరలే ఎవరిని అడగాలి? కృప పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగాలి. దేవా నాకు సహాయం చేయండి అని. ఆయన చేస్తారా లేదండి? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు శిష్యులు ఒక గదిలో భయపడుతున్నారు. చూడండి, ఆ సందర్భం చూపిస్తే మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 36వ వచనం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం అముగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడి నన్ను పట్టి చూడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండమని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు కొంతవరకు. యేసుప్రభు శిష్యులు భయపడుతున్నారు, అవునా? భయపడి అందరూ ఒక దగ్గర కూడి ఉన్నారు. కూడి ఉండి అయినా భయపడుతున్నారు. భయపడుతున్నప్పుడు వారి మధ్యలోకి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారండి. యేసుప్రభు వచ్చి ఏం చెప్పారు? ఆయన భయపడకండి నేనే అని ఆయన చెప్పుకున్నారు. ఎందుకు? యేసుప్రభుని చూసి మరలా ఆయన భూతమేమో అనుకుంటున్నారు, అవునా? భూతమని అనుకున్నప్పుడు యేసుప్రభే ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నారో చూడండి. యేసుప్రభు ఏమన్నారు? మొట్టమొదటి మాట, నా పాదములను నా చేతులను పట్టుకోమన్నాడు ఆయన, అవునా? మనుషులుగా పరిస్థితి బాగాలేనప్పుడు మనం భయపడతామండి. ఎవరిని పట్టుకోవాలి? యేసుప్రభుని పట్టుకోవాలి. ఆయన పట్టుకోమంటున్నారు. నా పాదాలు నా చేతులను పట్టుకోమన్నారు యేసుప్రభు భయపడుతున్నప్పుడు. తర్వాత ఏం చేశారు? ఇంకా భయపడుతున్నారు. ఇంకా భయపడుతున్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? చూడండి, 41వ వచనం. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. చూసారా? యేసుప్రభు వారు మనం నమ్మక ఏ స్థితిలో గెలిపోయినా
ఆయన మన కొరకు ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడండి. భయపడ్డారు. మొదట ఏం చేశారు యేసుప్రభు? చేతులు, పాదాలు ముట్టుకోమన్నారు. అవునా? రెండోసారి మీ దగ్గర ఏమైనా తినడానికి ఆహారం ఉందా అని అడిగారు. అవునా? వారి ముందే ఆయన తిన్నారు. ఎందుకు తిన్నారాయన? ఎందుకు తిన్నారండి? చేప ముక్కని ఎందుకు తిన్నారు? చేప ముక్క ఎందుకు తిన్నారండి యేసుప్రభు? ఆయన్ని నమ్మడానికే. యేసుప్రభు తినే యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన చేప ముక్క తిన్నారండి. హల్లెలూయా! దేవుడు అంతగా ప్రేమిస్తాడు మనిషిని. శిష్యులు నమ్మలేదు. అవునా? యేసుప్రభు శిష్యులు నమ్మలేదు. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత భయపడ్డారు. ఎందుకు? యేసుప్రభుని ఎలాగా కొట్టి, హింసించి చంపారో వారికి తెలుసు. అంత చూసిన తర్వాత ఏ మనిషి భయపడకుండా ఉండలేడు. అవునా? యూదులు ఖచ్చితంగా మమ్మల్ని కూడా అప్పగించేస్తారు. యేసుప్రభుని అప్పగించారు కదా! మమ్మల్ని కూడా ఖచ్చితంగా అప్పగిస్తారని ఇంక భయం ఉంది. ఎందుకంటే యేసుప్రభుని అంత కిరాతకంగా చంపేశారు. అన్యాయంగా, కిరాతకంగా ఆయన చంపారు. అర్థం ఏంటంటే ఆయన శిలువ బలియాగం ఏ మనిషి వివరించలేడు. అంత భయంకరంగా ఉంటది. అలాంటి భయంకరమైన మరణాన్ని శిష్యులు చూశారు. అందుకే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుప్రభు వారితో లేరు. లేరు గాబట్టే భయపడుతున్నారు. మా పరిస్థితి ఏటని, మమ్మల్ని కూడా చంపేస్తారని. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికొచ్చారు? యేసుప్రభు దగ్గరకొచ్చి నన్ను పట్టుకోమన్నారు. అవునా? నన్ను పట్టుకోండి, నా చేతులు పట్టుకోండని. ఇంకా నమ్మలేనప్పుడు మీ దగ్గర ఏమైనా తినడానికి ఉంటే నాకివ్వమన్నారు. అంతగా ప్రత్యక్షపరుచుకుంటాడండి. ఇక్కడ ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే భయం ఉన్న పరిస్థితులు ఎవరిని ముట్టుకోవాలి? యేసుప్రభుని ముట్టుకోవాలండి. హల్లెలూయా! ఆయన్ని ముట్టుకుంటే మనం ఇంకా నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే మరలా మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా! ఏం చేయాలో చెప్తాడండి ఆయన. ఇక్కడ ఏం చేయమని చెప్పారు? మీకేమైనా మీ దగ్గర ఏమైనా తినడానికి ఆహారం ఉందా అని. మనం ఎంత భయపడుతున్నా ఎవరిని ముట్టుకోవాలి? వాక్యాన్ని ముట్టుకోవాలండి. ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ముట్టుకోవాల్సింది వాక్యాన్నే. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన్ను మహిమను కనుగొంటిమి. ఇప్పుడు ఆ వాక్యం ఎవరండి? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు యేసు ప్రభు వారు వాక్య రూపమండి. హల్లెలూయా! వాక్యాన్ని మనం వింటున్నామంటే ఎవరిని ముట్టుకుంటున్నాం? యేసు ప్రభువుని ముట్టుకుంటున్నామండి. యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు భయపడుతున్నారు కదా, మీ పరిస్థితి బాలేనప్పుడు నా చేతులు ముట్టుకోండి, నా పాదాలు ముట్టుకోండి అని. మనం భయం కలుగుతున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఆయన్ని ముట్టుకోమన్నారు. హల్లెలూయా! అలా ఆశపడితే మనం ముట్టుకుంటామండి ఆయన్ని. ఆయన్ని ఎప్పుడైతే ముట్టుకుంటామో మనం ఆరోగ్యాన్ని, స్వస్థతని, సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. అక్కడ శిష్యులకి ఏమి లేదు, అక్కడ సమాధానం లేదండి. అవునా? భయపడుతున్నారు. ఎందుకంటే యేసుప్రభుతోనే తిరిగారు, యేసుప్రభుతోనే ఉన్నారు. భయం వచ్చింది ఈరోజు. భయం వచ్చినప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి? నన్ను ముట్టుకోండి అని. హల్లెలూయా! ముట్టుకున్నారా లేదండి? మనం ముట్టుకుంటే సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరిని ముట్టుకుంది? ఆయన చెంగు ముట్టుకుంటే చాలు అన్నది. అవునా? ఇక్కడ యేసుప్రభు వారు పాదాలు ముట్టుకోమన్నారు, చేతులు ముట్టుకోమన్నారు. కానీ స్త్రీ ఆయన చెంగు ముట్టుకుంటే చాలు అన్నది. ఇంకో శతాధిపతి ఆయన మాట వింటే చాలు అన్నది. చూసారా? ఇక్కడ సందర్భం ఏంటంటే శిష్యులు అంతగా భయపడుతున్నారు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ప్రత్యక్షపరచుకుంటాడు. మనం ఎంతగా నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోయినా ఆయన మన దగ్గరకు వస్తాడండి. హల్లెలూయా! ఆయన ప్రేమ అటువంటిది. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మనల్ని లేవనెత్తువాడు ఆయన. ఎవరు లేవనెత్తారండి? యేసుప్రభు. శిష్యులు దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంక మా జీవితం అయిపోయిందని. ఎవరు బ్రతికించారు? యేసుప్రభువే బ్రతికింపజేయవాడండి. ఎందుకంటే ఆయనే వాక్యం. ఈరోజు మనల్ని నడిపించేవారు ఎవరు? యేసుప్రభువే. సరే సరే మనకి యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత మనకి ఎవరు ఇవ్వబడ్డారండి? పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యేసుప్రభు శిష్యులు అద్భుత కార్యం ఏం చేశారు? పేతురు ద్వారా దేవుడిని వాడుకొని ఏం చేశాడండి? 3000 మంది రక్షించబడ్డారు. అవునా? మరి ఈరోజు మనల్ని నడిపించేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. సరే, ఎలా ప్రయాణించాలో చూద్దాం. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరను గ్రహింపడు కానీ
వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? భాష మాట్లాడుతున్నప్పుడు, భాషలంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత శిష్యులు అన్ని భాషలు మాట్లాడారండి. అక్కడ సందర్భం వేరు. ఇక్కడ మాట్లాడుతుంది కూడా భాష గురించే మాట్లాడుతున్నాడు కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. హల్లెలూయా. అక్కడ దేవుడు యేసుప్రభు శిలువ బలియాగం గురించి ప్రకటించడానికి శిష్యులు వాడుకున్నాడు. అవునా? ఏమిచ్చాడండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారికి వాక్ చాతుర్యం అనుగ్రహించబడింది. వారి సామర్థ్యం కాదండి అది. స్వార్థను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారి మాటకు శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు చూడండి 2వ వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరినూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇప్పుడు ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడిన తర్వాత మనం ఏం మాట్లాడాలి? భాషలు మాట్లాడాలండి. హల్లెలూయా. ఏం మాట్లాడాలి? భాషలండి. వ్యక్తిగతమైన మన జీవితంలో ప్రతిరోజు భాషలు మాట్లాడాలి. భాషలు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నట్టు? వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడంట. ఏం పలుకుతున్నాడు? మర్మాలండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రార్థన చేయిస్తాడు ఆయన భాషలు మాట్లాడుతున్నప్పుడు. ప్రతిరోజు ఏం మాట్లాడాలి? భాషలు భాషలు మాట్లాడుతున్నామంటే ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితోనండి. డైరెక్ట్ దేవుడితోనే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. కానీ ఆ భాష మనకు అర్థమవుదు. ఇక్కడ ఏంటంటే సందర్భం, ఆ భాష మనకు అర్థమవుదండి. ఎవరికి అర్థమవుతుంది? దేవునికి అర్థమవుతుంది. మరి అక్కడ ఏం భాషలు మాట్లాడారు? ప్రజలకు అర్థమైంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే విధానం అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని ఎట్టి రీతిలో వాడాలో అది ఆయనకే తెలుసు, మనుషులుగా తెలియదండి. అక్కడ సందర్భం ఏంటంటే యెరూషలేములో పెంతెకొస్తు యేసు ప్రభు మేడగదిలో కనిపెట్టమన్నారు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన సువార్తను ప్రకటించాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి అండి. ప్రజలందరూ రక్షించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి పేతురు మీదకి ఆయన మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారు. అవునా? ఇది ఆయన సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యవహరించే విధానం. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఏం రాస్తున్నాడు? మీరు భాషలు మాట్లాడండి అని. మీ వ్యక్తిగతమైన జీవితంలో భాషలు మాట్లాడమని. ఏం జరుగుతుంది చూడండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరినూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చూసారా? ఇది దేనికోసమండి? దేవునితో మాట్లాడడానికి. హల్లెలూయా. మనం భాష మాట్లాడుతున్నామంటే ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితోనండి. సులువైన పద్ధతి ఇది. హల్లెలూయా. దేవుడితో మాట్లాడాలంటే భాష మాట్లాడితే సరిపోద్దండి. హల్లెలూయా. వ్యక్తిగతమైన జీవితంలో నేను దేవుడితో మాట్లాడాలి, దేవుడితో సంభాషణ చేయాలంటే దేవుడిచ్చిన గొప్ప కృపను వాడుకోవాలండి. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. యేసుప్రభుని నమ్ముకున్నాను, ఏం జరగట్లేదంటే అపనమ్మికలోకి, దేవుడిని నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోకూడదండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసుప్రభే మనకు కృపనిచ్చేవాడు. మనం ఎవరిని ముట్టుకోవాలి? అప్పుడు నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరిని ముట్టుకోవాలండి? వాక్యాన్ని ముట్టుకోవాలి. వాక్యాన్ని ముట్టుకోవడం అంటే ఎవరిని ముట్టుకున్నట్టు? యేసుప్రభుని ముట్టుకున్నట్టండి. మనం యేసుప్రభుని ముట్టుకున్నప్పుడల్లా ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు దేవుడితో ఎంతమంది మాట్లాడాలనుకుంటున్నారు? కొంతమంది చేతులు ఎత్తారండి. దేవుడు ఇంత బోధించిన తర్వాత కూడా మనం ఆశపడినప్పుడు ఆ విధానంలోనే వెళ్తాం. మరి నాకు భాషలు లేవంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని నమ్మినప్పుడు మనం అది మాట్లాడతామండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకి అనుగ్రహించాడండి. యేసుప్రభు శిష్యులు పేతురు మాట్లాడాడంటే వాక్చాతుర్యాన్ని ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు భాషలు మాట్లాడాలంటే ఈ చాతుర్యాన్ని ఎవరిస్తారు? భాషలు మాట్లాడే చాతుర్యాన్ని మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడండి. ఆయన వరాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మి ఎవరైతే నోరు తెరుస్తారో ఖచ్చితంగా మాట్లాడగలరు. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందండి మనల్ని. యవనస్తులు ప్రవచిస్తారని, వృద్ధులు కలలు కంటారని దేవుడు యోవేలు ద్వారా ప్రవచించాడు ఆయన. ఇప్పుడు అది జరుగుతుందండి ఖచ్చితంగా. హల్లెలూయా. సంఘంలో పనిచేవాడు ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు నడిపించేవారు ఎవరు మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడే. సరే, ఇంకా నాకు బాధ ఉంది, ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదనుకుంటే దానికి కూడా యేసుప్రభువే జవాబు ఏంటి చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 33
49వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండి ఇండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయిచుండిరి. చూసారా, వారికి ఏమొచ్చిందండి? చివరికి మహా ఆనందం వచ్చింది. ముందు ఎలా భయపడ్డారు? యేసుప్రభు లేరని, ఆయన మాతోనే ఉండేవాడు, ఇప్పుడు ఆయన లేడు అని భయపడి గదిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? యేసుప్రభువే వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి ధైర్యపరిచాడండి. ఆయన మాటలు వింటున్నప్పుడు మనిషికి ఏమొస్తుంది? మహా ఆనందం వస్తుంది. ఏమొస్తుంది? మహా ఆనందం వస్తుంది. ఎంత బాధలో ఉన్నా ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వస్తుంది. మూలమేంటి? యేసుప్రభే. ముగింపేటి? ఆనందమేండి. యేసుప్రభు శిష్యులు ముగింపేటి? ఆనందమే వారి జీవితంలో. మనం యేసుప్రభు గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు మనం ఆనందాన్ని ఖచ్చితంగా అనుభవిస్తామండి. ఇక్కడ ఈ సందర్భంలో జరిగింది ఏంటంటే, యేసుప్రభు శిష్యులందరూ ఒక దగ్గరే ఉన్నారండి, వేరువేరుగా లేరు వారందరూ. అవునా? వేరువేరుగా ఉండకూడదండి, ఒంటరిగా అందరూ ఒక దగ్గరే కూడి ఆయన గురించి ఎదురు చూడాలి. ఆయన గురించి ఎదురు చూస్తున్నప్పుడు ఏమవుతుందండి? ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. ఇప్పుడు సంఘాన్ని నిర్ణయించింది ఎవరు? యేసుప్రభు అండి. ఎక్కడ ఇద్దరు నా నామమున కూడి ఉన్నారు వారి మధ్యలో ఎవరు ఉంటారు? ఇప్పుడు యేసుప్రభు ఉంటారండి. మన మధ్యలో ఇప్పుడు ఎవరున్నారు? యేసుప్రభే ఉన్నారండి. హల్లెలూయా. మన పక్షాన ఇప్పుడు ఎవరున్నారు? యేసుప్రభు అండి. ఎక్కడున్నారు ఆయన? ఆయన తండ్రి కుడిపార్శ్వన మన పక్షాన ఉన్నాడండి. ఒక మానవుడిగా వచ్చి మన పక్షాన ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మానవుడిగా వచ్చాడు లేదండి, మానవుడిగా వచ్చి మానవుడిగానే పుట్టి మరణించి తిరిగి లేచాడు ఆయన. మన పక్షాన ఉన్నాడని అర్థం ఏంటంటే, మనుషుల పక్షాన అంటే మానవుని పక్షాన ఉన్నాడు అనడానికి అర్థం ఏంటంటే, మనుషుల పక్షాన మనిషే ఉండాలండి. ఎవరు ఉండాలి? మనుషుల పక్షాన మనిషే ఉండాలి. అందుకే ఆయన మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మానవుడిగా వచ్చి మన పక్షాన ఆయన తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆనందంగా ఉండాలని, మనం ఆశీర్వదించబడాలని. యేసుప్రభు చేసే ప్రతి ప్రార్థనలోని మన కొరకే ఉంటుంది. హల్లెలూయా. దేవా, నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చానని. దేవుడు, తండ్రి అని దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడండి. మనల్ని ప్రేమించాడని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడని మన కొరకు యేసుప్రభుని ఇచ్చాడండి. ఎవరిని? యేసుప్రభుని మన కొరకు ఇచ్చాడు ఆయన. ఆయన వచ్చి దిగొచ్చి మానవుడిగా జన్మించాడు. ఆయన జన్మించాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన జన్మించాడంటే మరణించడానికేనండి. హల్లెలూయా. ఆయన సిలువ కార్యం గురించి మనం తెలుసుకోవడం ఈ భూమి మీద. తెలుసుకుంటున్నప్పుడు మనం ఏమనిపిస్తాం? ఆనందాన్ని అనుభవిస్తాం. యేసుప్రభు శిష్యులు ముందు భయపడ్డారు. భయపడినప్పుడు ఎవరు దిగి వచ్చారు వారి దగ్గరికి? యేసుప్రభు వచ్చి వారిని ధైర్యపరిచి వారికి ఆనందాన్ని ఇచ్చాడు. మరలా ఇంకేం అనుగ్రహించాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు మనం ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలి? భాషలు మాట్లాడుతూ ప్రయాణించాలండి. హల్లెలూయా. మనం భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు. ఎవరితోనండి? దేవుడితోనే. ఎంతమంది మాట్లాడాలని ఆశపడుతున్నారు? ఆశపడిన వారందరూ మాట్లాడతారండి. మాట్లాడుతూ మనం ముందుకు ప్రయాణిస్తూనే ఉంటాం. దేవుని సామర్థ్యం ఈ భూమి మీద ఎంత బలమైనదో మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. మనం తెలుసుకోవాల్సింది ప్రాముఖ్యంగా యేసుప్రభు గురించే. హల్లెలూయా. యేసుప్రభు గురించి మనం వింటున్నప్పుడు, మనం ప్రకటిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయండి. హల్లెలూయా. ఖచ్చితంగా అద్భుతం జరుగుతుందండి. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానం. హల్లెలూయా. ఖచ్చితంగా సమాధానాన్ని అనుభవిస్తామండి. ఎందుకంటే మూలమే ఆయన, కర్త ఆయన సమాధానానికి. మరి సమాధానానికి కర్త ఆయన అన్నప్పుడు సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే మన జీవితంలో. దేవుడు ఈ భూమి మీద మనుషులందరినీ రక్షించడానికి దేవుడు నిర్ణయించిన ఇది రక్షణ ప్రణాళిక అండి. హల్లెలూయా. ఈ రక్షణ ప్రణాళికలో దేవుడు మనల్ని అందరినీ ఉంచాడు. ఆయన నడిపించేవారు ఎవరు ఇప్పుడు భూమి మీద? యేసుప్రభే. మనందరం మనం నడవలేమండి. నేనేం చేయలేకపోతున్నాను, నేను ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదని. మన ప్రయత్నాన్ని బట్టి ఏం జరగదు, ఆయన కృప ద్వారా జరుగుతుందండి. మనం ఆయన గురించి తెలుసుకున్న ప్రతి క్షణం ఆనందాన్ని, సమాధానాన్ని అనుభవిస్తూ ముందుకే వెళ్తూనే ఉంటామండి. ఎందుకంటే ఆలోచన ఇచ్చి నడిపింపజేయవారు ఎవరు? ఆయనే. ఎందుకు? ఆలోచనకర్త కూడా ఆయనే. హల్లెలూయా. మనల్ని నడిపించేవారు ఈ భూమి మీద ఇప్పుడు ఆయనండి. అంత కృపను మనందరికీ ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా. సరే.
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, పాపిగా నన్ను చూడలేక దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, నా తల ఎత్తుటకు నీవు తల వంచితి, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితి, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితి, జీవము మరణము నొందితివే, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి మానవుని యొక్క శిక్షణ అవమానాన్ని భరించాడు. ఆయన శిక్షణ అవమానాన్ని భరించి ఈ దినం మనకి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తమంతా ఏరులై పారింది. అంతగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అంతగా మనం రక్షించబడాలని, మనం నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. మనం రక్షించబడాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం సమాధానాన్ని అనుభవించాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఇదేను ఆయనే సమాధానానికి కర్త, ఆలోచనకి కర్త. ఆయన ఆలోచనకర్తగా మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన, మనలో ఉన్నాడు ఆయన. ఆలోచన ఇచ్చేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. మనల్ని ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు దేవా. మీ కృపను గురించి బోధించే కృపను దేవా మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మీ కృపను గురించి తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అవునయ్యా, శిష్యులు భయపడుతున్నప్పుడు మీరు వచ్చారు నాయన, వచ్చి ధైర్యపరిచారయ్యా. దేవా, మీరు ప్రత్యక్షపరచుకున్నారయ్యా. దేవా, మేము నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు మా ఎదుట ప్రత్యక్షపరచుకొని మమ్మల్ని మీరు లేవనెత్తున్నారయ్యా. మీకు వందనాలు. శిష్యుల్ని ఏ విధంగా అయితే లేవనెత్తి నడిపించారో ఈ భూమి మీద, మమ్మల్ని కూడా అనేక సార్లు లేవనెత్తి నడిపిస్తున్నారయ్యా. అలాగేనైనా దేవా, మాకు పరిశుద్ధాత్మనిచ్చి దేవా మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. దేవా, భాషలు మాట్లాడే కృపను మా అందరికి ఇచ్చినందుకు వందనాలు నాయన. దేవా, మాట్లాడుతూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను నాయన. దేవా, మీతో అడుగులు వేస్తూ ముందుకెళ్ళే కృపలోకి మమ్మల్ని నడిపించమని దేవా, ఇంకా దేవా యేసు ప్రభు శిలువ బలియాగం గురించి మేము తెలుసుకుంటూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. దేవా, ఇంత కృపను మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. ఎవరైతే దేవా ఈ సమయంలో అనారోగ్య స్థితిలో ఉన్న, మానసికమైన స్థితిలో ఉన్న, మీరే వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. మీరు ముట్టువారు నాయన, మీరు స్వస్థపరచువారు నాయన, మీరు లేవనెత్తువారు నాయన. దేవ, ఎవరైనా ఉద్యోగ వ్యాపారం చేస్తున్నట్లయితే
దేవా అంచెలంచెలుగా ఎదింపు చేసుకోండి నాయన. వారిని మీరు నడిపించుకోండి అయ్యా, మీ జ్ఞానంతో నడిపించుకోండి ఆయన, మీ కృపతో నడిపించుకోండి అయ్యా. దేవ నడిపించేవారు మీరు నాయన, మీ జీవాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపింప చేయవారు మీరు నాయన, మమ్మల్ని బ్రతికించేవారు మీరయ్యా, మమ్మల్ని రక్షించేవారు మీరు నాయన. మీరే మమ్మల్ని మీ కృపతో నడిపించుకోమని దేవా మమ్మల్ని వాడుకొని, దేవా ఈ భూమి మీద మమ్మల్ని సాక్షులుగా వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.